సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కిడ్నాప్ గల కారణాలపై విచారణ చేస్తున్నారు. సురేందర్ సోదరి క్రిమినల్ సురేష్తో కలిసి కిడ్నాప్ ప్లాన్ చేసినట్టుగా గుర్తించారు. సురేష్పై గతంలో పలు క్రిమినల్ కేసెస్ కూడా ఉన్నాయి. భారీగా డబ్బులు వసూలుకే కిడ్నాప్ స్కెచ్ చేసినట్టుగా విచారణలో తేలింది. విలాసాలకు వ్యసనాలకు బానిసలై కిడ్నాప్ పథకం రచించినట్టుగా గుర్తించారు. రైట్, ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వాసు ఇస్తారు. వాసు, చెప్పండి. సో పోలీసుల ముందు మీడియా ముందు ప్రవేశపెడతారని తేలింది, ఇంతవరకు లేదు. ఏంటి దానికి అప్డేట్స్? మీ దగ్గర ఇన్పుట్ చెప్పండి. ఎస్ హరి, హైదరాబాద్లో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి సాఫ్ట్వేర్ సురేందర్ కిడ్నాప్ కేసుకు సంబంధించి మాదాపూర్ పోలీసులు ఎట్టకేలకు కేసును ఛేదించారు. కిడ్నాప్ గ్యాంగ్ నలుగురిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ప్రధానంగా కిడ్నాప్ వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులకు విస్తుపోయే అంశాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. కిడ్నాప్ వెనకాల ఎవరైతే బాధితుడు సురేందర్ ఉన్నాడో, సురేందర్ వరుసకు సిస్టర్ అయినటువంటి సోదరి చాలా కీలక సూత్రధారిగా ఉన్నట్టుగా పోలీసులు విచారణలో తేల్చారు. దీనికి ఒక క్రిమినల్ సురేష్ అనే వ్యక్తిని ఎంచుకొని కూడా అతని గ్యాంగ్ సహాయంతో కూడా ఈ కిడ్నాప్ పాల్పడ్డారు. హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ లిమిట్స్లో కూడా కిడ్నాప్ చేసి ఆ తర్వాత నేరుగా కర్నూలులో ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్ శ్రీశైలం వైపుగా తరలించారు. ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల దర్యాప్తులో కూడా అటువైపుగా వెళ్తున్న సమాచారాన్ని కర్నూలు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడ వాళ్ళను సినీ ఫక్కీలో చేసి కూడా పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ నలుగురిని కూడా ఒకరొకరుగా అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళని హైదరాబాద్ తరలించారు. రాత్రి మొత్తం విచారించారు. ఆ విచారణకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా సురేందర్ కుటుంబం నుంచి డబ్బులు వసూలు చేయాలి, 2 కోట్ల రూపాయల మేరకు కూడా వసూలు చేయాలి, లేదంటే పోలీసులకు చిక్కిపోయే క్రమంలో కూడా సురేందర్ను హంతం చేయాలన్న కోణంలోనే నల్లమల్ల ఫారెస్ట్ వైపుగా తీసుకెళ్లినట్టుగా ప్రస్తుతం పోలీసుల విచారణలో తేల్తా ఉంది. కానీ అతని సోదరి ఎందుకు ఈ కిడ్నాప్ స్కెచ్ చేసింది, ఎందుకు కిడ్నాపర్లకు తన అన్నని అప్పచెప్పింది అన్న అంశానికి సంబంధించి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మరి కాసేపట్లో మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి నలుగురు నిందితులను కూడా మీడియా ముందు హాజరుపరుస్తారు. కిడ్నాప్ వెనకాల ఉన్నటువంటి అసలు కారణాలు ఏంటి, ఎవరెవరు ఈ కిడ్నాప్ వెనకాల ఉన్నారు, ఇంకెవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. అయితే ప్రధానంగా మాత్రం సురేష్కు గతంలో నేర చరిత్ర ఉంది. హైదరాబాద్లో పలు కేసుల్లో అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. గతంలో 2 కిడ్నాప్ కేసుల్లో కూడా ఇలానే కిడ్నాప్ చేసి వసూలు చేసినట్టుగా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. మరి మిగతా అంశానికి సంబంధించి ఈ సోదరికి సంబంధించి ఎవరు, ఆమె ఏ విధంగా బంధువు అవుతుంది, ఆమెకున్నటువంటి లింక్ ఏంటి, ఈ కేసులో కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద మాత్రం హైదరాబాద్లో ఒక కిడ్నాప్, సినీ ఫక్లో జరిగిన కిడ్నాప్ అయితే హైదరాబాద్ పోలీసులు, సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకైతే ఛేదించారు. నలుగురిని అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో మీడియా సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. హరి, ఓకే వాసు.